హాయ్. ఎలా ఉన్నారన్న? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే అన్న. సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సృష్టించారు మీరు ఒక రకంగా చెప్పుకోవాలంటే. ఇప్పుడు ఎలా ఉందన్న లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందండి. ఆ! అంటే ఇప్పుడు నార్మల్‌గా చూసుకుంటే ఒకప్పుడు మీ క్రేజ్ అనేది చాలా ఎక్కువన్న. అంటే ఇప్పుడు నార్మల్‌గా ప్రతి ఒక్క దాంట్లో ఏ రీల్ పెట్టినా మీది వైరల్ అయ్యేది. ఆ! అలాంటిది ఇప్పుడు కొద్దిగా దాని మీద ముందున్న దాంట్లో కొద్ది క్రేజ్ అనేది తగ్గిందని అనుకోవచ్చు. ఆ! అంటే ఇప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారన్న? ఎలా ఫీల్ అవుతున్నారు? దాని గురించి ఏమంటారు? అంటే ఏం కాదండి. హ్మ్. ఇంతకుముందయితే నాకు సినిమా ఆఫర్‌లు రాక హ్మ్. నేను ఎక్కువగా రీల్స్ చేసేవాడిని. అవునవును. ఇప్పుడు ఒక దేవుడి దయ వల్ల 14 సినిమాలు చేస్తున్నాను. అవును. దానివల్ల కొంచెం ఆహాహా! ఈ రీల్స్ మీద పెట్టలేకపోతున్నాను. ఆ! ఇక నుంచి ఇంక ఫ్రీ అయిపోయానండి. ఈ హ్మ్. రోజు నుంచి ఇంకా హ్మ్. గతంలో ఎలాగైతే రీల్స్ చేశానో ఆ! ఇప్పుడు కూడా అలాగే ఆ! చేసి పెడతాను. అయితే ఇప్పుడు మొత్తం 14 సినిమాల్లో నటించారనమాట హ్మ్. అయితే. ఆ! 14 ఓకే. సినిమాలు. ఆహా! అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆలోచన అనేది ఇప్పుడు నార్మల్‌గా మీరొక పల్లెటూరులో వచ్చి ఇంత దూరం దాకా వచ్చారు. చాలా గ్రేట్. అందరికి ఇన్‌స్పిరేషన్ ఒక రకంగా చెప్పుకోవాలంటే. అంటే ఈ ఆలోచన అనేది ఎలా వచ్చిందన్న ఫస్ట్? అయితే అందరూ చేస్తున్నారని మేము చేసామండి. ఆహా! ఏదో అమ్మాళ్ళు అలాగా ఆ! ఇద్దరిని కలిసి ఆ! లేపారు. ఆ! మంచి ప్లాట్‌ఫార్మ్ ఇచ్చారండి. హ్మ్. మేము కూడా అభిమానులు మెచ్చుకున్నట్టు వీడియోలు చేస్తున్నాం. హ్మ్. చిరాగ్గా ఏ వీడియోలు చేయనండి. ఆహా! అందరికీ తెలుసు మా మిసెస్‌ని ఆ! నేను ఎలా చూపిస్తానో అందరికీ తెలుసండి. హ్మ్. అయితే నాకు 14 సినిమాలు వత్తం అదృష్టంగా భావిస్తున్నానండి. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ దీంట్లో చేస్తారన్న. అంటే ఒక రీల్ అనేది ఎలా చేస్తారంటే అందరిలా కాకుండా మీకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ కొత్తగా ఉంటదనమాట. అంటే దాని గురించి ఏమైనా ప్రాక్టీస్ అవుతారా? లేకపోతే ఏంటది? అదేం ప్రాక్టీస్ ఏమి ఉండదండి. ఆ! మామూలుగా ఇది చేద్దామని అనుకుంటాం. ఆ! దానికి తగ్గట్టుగా చేస్తామండి ఇప్పుడు అంతే. సింపుల్. ప్రాక్టీస్ అంటే అండి హ్మ్. 'ఇంద్ర' సినిమా ఉంది. హ్మ్. 'దాయి దాయి దమ్మ' స్టెప్, వీణ స్టెప్ ఆల్రెడీ చిరంజీవి గారు ఏసేశారు. అవును. మళ్ళీ మనమైతే ఆ 'దుర్గారావు' గారు సేమ్ చిరంజీవి గారిలాగా ఏసారంటారని దాన్ని నేను మార్చేసుకుంటాను. ఓయమ్మ! చిరంజీవి గారు అలా చేస్తే ఈడేంట్రా ఇలా చేసాడా? ఆ! కళ్ళన్నీ మన మీద పెడతారు. హ్మ్. కొత్తగా ఉంది. హ్మ్. అలాగా కొంచెం డిఫరెంట్‌గా చేస్తానండి. హ్మ్. కొన్ని చిరంజీవి గారి స్టెప్పులు తీసుకుంటాను. కొన్ని నా ఓన్‌గా నేను హ్మ్. చేసుకుంటాను. హ్మ్. అది కొంచెం జనాలకి నచ్చింది. ఓకే. అంటే దాని గురించి స్పెషల్‌గా ఏమైనా ప్రాక్టీస్ ఏమైనా అవుతుంటారా? ఏమి నాకు యాక్టింగే రాదండి. ఇంకా ఆ! ప్రాక్టీస్ ఏం చేయాలి చెప్పండి. మా మిసెస్‌కి గాని, నాకు గాని తెలుసండి మీకు. నాకు ఏదొత్తే అదే చేస్తాను. ఆ! చిరంజీవి గారు అలా డాన్స్ చేశారని, హ్మ్. ఎన్టీఆర్ గారు ఇలా డాన్స్ చేశారు, లేదా బన్నీ గారు అలా డాన్స్ చేశారని మనం చేయలేమండి. హ్మ్. మనకి ఏదొత్తే అదే చేస్తాం. హ్మ్. అది అభిమానులు కూడా చూసి దుర్గారావు ఏదో చేద్దారని సాధిస్తున్నాడు. హ్మ్. ఏదో చేయాలని పాపం తపన పడుతున్నారు. ఆ! ఈయన్ని సపోర్ట్ చేద్దారని నాకు అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే అన్న. ఇప్పుడు ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు నార్మల్‌గా మీరు ఇంత ఇన్‌ఫ్లూయెన్స్ చేసి ఒక రేంజ్ దాకా ఎళ్లారన్న. హ్మ్. ఇప్పుడు మళ్ళీ డౌన్ స్టేజ్ దాకా వచ్చింది కదా! హ్మ్. అంటే ఇప్పుడు డబ్బులు ఇవన్నీ కొద్దిగా తగ్గుతాయి కదన్న. ఎలా మరి అంటే దాంట్లో ఎలా కంటిన్యూస్ అవ్వగలుగుతున్నారు? అది దానికి ఎలా? నాకు యూట్యూబ్ ఛానెల్ ఉందండి. హ్మ్. నాకు మొన్నే 1,000,000 సబ్‌స్క్రైబర్‌లయ్యారు. అయ్యో! గోల్డ్ బటనొచ్చింది. ఓకే. నా యూట్యూబ్ నుంచి నాకు డబ్బులొస్తాయి. వస్తున్నాయి. మా యజమాని చందన రమేష్ గారున్నారు. ఓకే. డబ్బులకంటూ కరువు లేదు. డబ్బుల కంటే కదులుతాయి. నాకు ఆ! మంచి పేరొచ్చింది. దాన్ని ఓకే. చెడ్డ పేరు రాకుండా చూసుకుంటాను తప్ప డబ్బులకైతే కరువు ఆ! లేదు. నో ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ లేదు. అస్సల. అసలు అసలు తగ్గేదే డబ్బులనేది లేదంటారు. నాదసల నథింగ్. ఆ! నేను ఆడియన్స్‌ని నవ్వించాలి. హ్మ్. అంతే. అంతే. అంతే తప్ప నాకేదో డబ్బులిచ్చేత్తన్నారని ఎక్స్‌పోజింగ్ వీడియోలు చేసేసి, హ్మ్. లేతే డబ్బులిచ్చేత్తే ప్రతి వీడియో నేను చేయను. హ్మ్. నా వీడియోలు మీరు చూసే ఉంటారు. హ్మ్. నేను డబ్బుల కోసం పని చేయనండి. హ్మ్. పేరు కోసం పని చేస్తాను. హ్మ్. అంతే. అంటే ఇదే ఫీల్డ్‌లో కంటిన్యూస్ అవుతారా అన్న? లేపోతే లేదు. నేను ఆ! నెలకు 10 రోజులు ఆ! మా ఊర్లోకెళ్ళి వరి పండిస్తానండి. ఆహా! అందరికీ వరి తెలిసిందే. పండిస్తారు. ఓకే. నేను అప్పటి నుంచి కూడా ఆ వ్యవసాయం చేసుకుంటాను. ఇక్కడికొచ్చి ఈ అవకాశాలేవి వదులుకోకుండా చేసుకుంటున్నాను. అవును. ఇప్పుడు 20 రోజులు ఇక్కడ ఉంటానండి. హ్మ్. ఏయున్నా చేసుకుంటాను. హ్మ్. ఇక్కడ ఒక వారం రోజులు షూటింగ్ లేదంటే మన్నేరుపై ఎళ్లి పొలం పనులు చేసుకొని, హ్మ్. మళ్ళీ దుర్గారావు పలానా సినిమా, హ్మ్. పలానా రోజు హ్మ్. నీ రోల్ ఉందంటే మళ్ళీ టక్కనొచ్చి ఇది చేసుకుంటున్నానండి. అది అంటే వదలలేదు. హ్మ్. అది వదలకుండానే ఇది చేసుకుంటున్నాను. అన్నీ కవర్ చేస్తారనమాట. అంటే ఇది ఉందనేసి అది వదిలేసామనుకోండి, ఇది ఎన్ని రోజులు ఉంటదో తెలీదు. అవునవును. అది మనకి లైఫ్ ఇచ్చేది అది. హ్మ్. అది చేసుకుంటానే నేను ఇది చేసుకుంటున్నానండి. ఆ! హ్మ్. ఓకే అన్న. ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు ఏం చేసినా కూడా ప్రజలు ఎలా ఎలా అయిపోయారంటే నెగెటివ్‌కే ఎక్కువ అన్న సపోర్ట్ అంటే ఇప్పుడు నెగెటివ్ కామెంట్స్ పెట్టడం. అంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో దానికన్నా డిస్కరేజ్ చేసేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. హ్మ్. అంటే ఇప్పుడు అలా నెగెటివ్ కామెంట్స్ పెట్టేటప్పుడు మనం కూడా లో అయిపోతాం. ఆ! అంటే ఏంటి ఇలా అంటున్నారు మనం ఏం చేయడం అవసరమా అనే ఫీలింగ్ వచ్చేస్తది మాకు. అలాంటప్పుడు మీరు ఎలా అన్న దాన్ని ఎలా తీసుకుంటారు? ఎలా రియాక్ట్ నాకు అవుతారన్న? నెగెటివ్ కామెంట్లు చాలామంది పెడతారండి. ఆ! నేనసలు
పట్టించుకోను. మేము అలా నెగిటివ్‌గా చేస్తే పట్టించుకుంటాం. ఆహా! మనం ఇలా చేస్తున్నాం కాబట్టి అలా పెడుతున్నారు. కానీ మనం చేసేది చక్కగా ఒక 'రవితేజ' గారు మెచ్చుకుంటారు. ఒక 'జగపతి బాబు' గారు మెచ్చుకుంటారు. ఒక 'సుధీర్' గారు, 'ఆది' గారు 'జబర్దస్త్‌లో' ఎంతమంది అయితే ఉన్నారు అంతమంది. 'దుర్గారావు నువ్వు డిఫరెంట్. నువ్వు భార్యను చక్కగా చూపిస్తావు. అలాగే చేసుకో. ఏదో కామెంట్లు పెడతారు అయ్యేం పట్టించుకోకు అని చెప్తారు. నేను అలాగే వెళ్ళిపోతానండి. అంతే. ఓకే అన్న. ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్టింగ్ వచ్చేటప్పుడు మీరొక్కలే ఇదయ్యారన్న. వదిన ఎలా వచ్చిందండి? తనెలా వచ్చారు? ఇద్దరం స్టార్టింగ్ ఫస్ట్ ఇద్దరం ఇద్దరు కూడా కదా! స్టార్టింగ్. ఇద్దరం కూడా ప్రతి వీడియో కూడా ఇద్దరమే చేసాం. ఆ! ఒక్కడిని ఎప్పుడు చేయలేదండి. ఓకే అన్న. తన సపోర్ట్ ఎలా ఉండేది? మీ సపోర్ట్ ఎలా ఉండేది తనకి? ఒక మాట మీరు చెప్పండి. అంటే సపోర్ట్ అంటే ఆయన చేయమనేవారండి. ఇద్దరం కలిసి చేస్తే ఫ్రేమ్ మీద బాగుంటది కదా అని చేసేవాళ్ళమండి ఇద్దరం. ఆయన ఏం చెప్తే అదే అంటారు. అవునండి. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడున్న దాంట్లో ప్రతి ఒక్కళ్ళకి ఎలా అయిపోయిందంటేన ఒక భార్యాభర్తలు అవ్వచ్చు, ఎలా ఉన్నా కూడా అండర్‌స్టాండింగ్స్ లేవన్న. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఈ రోజు గొడవలే ఎక్కువైపోతున్నాయన్నమాట. అలాంటి వాళ్ళ గురించి మీరు ఇంత అన్యోన్యంగా ఉంటారన్న. వాళ్ళ గురించి ఏం చెప్తారన్న? అందరూ కలిసిమెలిసి సరదాగా ఉండాలండి. హ్మ్. అయితే మేము టిక్ టాక్ చేసే టైంలో ఒక్కళ్ళు కూడా ఫ్యామిలీస్ అసలు బయటకి రాలేదండి. ఆ! మమ్మల్ని చూసి హ్మ్. చాలామంది ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు భార్యాభర్తలు చేస్తున్నారంటే అది దుర్గారావు, గంగారత్నం. ఆ! ఆళ్ళిద్దరూ చేశారు కాబట్టి ఆళ్ళని ఇన్స్పిరెన్స్‌గా చేసుకొని నేను చేస్తున్నాం అని చెప్పి ఆ! అంటూ ఉంటారండి. చాలా చోట్ల మాకు చాలా హ్యాపీగా ఉంటది. అంటే మనం ఏసిన బాటలో హ్మ్. ఆళ్ళు కూడా వచ్చి ఆళ్ళు కూడా చేసుకుంటున్నారు. అందరూ కలిసిమెలిసి అలా చేసుకోవాలి అనేది అనుకుంటాం. అలాగే మాకు టిక్ టాక్‌లో మాకు బెస్ట్ ఫ్రెండ్ వైజాగ్ సత్య గారు. అవును. ఆయన మేము చాలా ఈవెంట్లు చేసాం, చాలా సినిమాలు చేసాం, చాలా కలిసి ఉంటాం. హ్మ్. అలా ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ అలాగా ఉంటా ఉంటాం. అంటే మూవీలో హీరో, హీరోయిన్‌గా అలాంటిది ఏదైనా నటించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎవరన్నా హ్మ్. అవకాశం ఇచ్చి చేయమంటే చేస్తామండి. 'గోల్డ్ మ్యాన్' అని సినిమా చేశాను. ఆ! ఒక 60 రోజులు చేసామండి. అమ్మాయి ఒక సగం సినిమా అంతా అమ్మాయి కనపడదు. నేనైతే సినిమా అంతా ఉంటానండి. ఓకే. అది నా కెరియర్‌లో నంబర్ 1. ఓకే. ఒకటి దుర్గారావుని స్క్రీన్ మీద 2:30 గంటలు చూడాలనుకునే వాళ్ళకి 'గోల్డ్ మ్యాన్.' అబ్బా! చాలా మంచిగా అందులో నాది సప్తగిరి గారికి బాడీ గార్డ్‌నండి. ఆ! ప్రతి ఫ్రేమ్‌లో కనపడతాను. అబ్బా! 2 సాంగులున్నాయి, ఫైట్‌లున్నాయి, మంచి మంచి డైలాగులున్నాయి. హ్మ్. చాలా బావుంటది. ఓకే. దానికి మొన్నే డబ్బింగ్ చెప్పాం. ఆహా! ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అది ఇంకా తెలీదండి. డబ్బింగ్ అయితే అయిపోయింది. కొంచెం చాలా ప్రీ ప్రొడక్షన్ పనులు గట్రా ఉంటాయి కదండీ! అయన్నీ చూసుకొని ఈ 'పుష్ప' ఉంది కదండీ! దాని గురించి ఎవరు ముందుకొత్తలేదు. అయిపోయాక ఆహా! ఆ! వస్తాను. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారన్న ఇన్‌స్టాగ్రామ్స్‌లో ఇట్లా అంటే కొత్తగా వచ్చు ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల అంటే ఇప్పుడు మంచి జరుగుతుందంటారా? లేకపోతే ఇంకేదైనా ఇలాంటివి చేయడం వల్ల ఎంత యూజ్ అనుకుంటున్నారు? ఇలాంటివి చేయడం వల్ల మంచి జరుగుతుందండి. చెడు కూడా జరుగుతుంది. హ్మ్. ఏదో ఇక్కడ అవకాశం ఉందా కదా అనేసి అక్కడ వదిలేసి వచ్చేస్తున్నారండి. అవునవును. ఇక్కడ కొన్ని రోజులు ఉంటదండి. హ్మ్. తర్వాత మామూలే. అవును. అలాగ ఎప్పుడు మనకు ఉన్నదాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి ఉండకూడదండి. అది చేసుకుంటేనే ఇక్కడ చేసుకున్న వాళ్ళకి బావుంటది. హ్మ్. నేను అలా చేసుకున్నాను కాబట్టి ఈరోజు నేను నిలబడ్డాను. హ్మ్. నేను అక్కడ వదలకుండా ఇక్కడికొచ్చి చేసుకుంటున్నానండి. ఓకే. అలాగా మనకేదైనా ఉందని ఇక్కడేదో కొంచెం ఈరోజు బావుంది కదా అనేసి అది కూడా ఎప్పుడు మనం ఇలాగే ఉంటాం అనుకుని వచ్చేసినోళ్ళకి చాలా బ్యాడ్ ఉంటదండి. హ్మ్. కానీ అది వదలకుండా ఇక్కడికొచ్చి చేసుకోవాలి. అక్కడ మనం ఏదో పని చేసుకుంటున్నామండి. ఆ పని చేసుకుంటూనే ఏదైనా అవకాశం వస్తే పరిగెత్తుకొచ్చి చక్కగా ఇక్కడ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయి అది చేసుకోవాలండి. ఓకే. అది వద్దనుకుని ఇక్కడే ఉంటే కృష్ణానగర్‌లో పాపం చాలామంది ఉన్నారండి. అవును. అలా మనం కూడా ఉంటాం. నేను అలాగా లేను కాబట్టే ఈరోజు చక్కగా 3 పూలు 6 కాయలంటారు చూడండి. హ్మ్. అలా ఉంది నా పని. చాలా ఓహ్! బావుందండి. ఓకే అన్న. థాంక్ యూ సో ఓకే అండి. మచ్ ఓకే. అన్న.